ఈరోజండి మన టాపిక్ చిన్న పెద్ద తేడా లేకుండా వచ్చే తెల్ల వెంట్రుకల సమస్య. ఈ సమస్యకి చక్కటి పరిష్కారం ఉంది. అది కూడా మన ఇంట్లో ఉంది. అండ్ ఆయుర్వేదిక్‌లో కొన్ని డ్రాప్స్ మన ముక్కులో వేసుకుంటే తెల్ల వెంట్రుకల సమస్య నుంచి ఆహ్, త్వరగా మనం బయటపడొచ్చు అని చెప్పేసి అంటున్నారు. ఎండీ ఆయుర్వేద డాక్టర్ సుస్తా చెల్ల గారు. సో, ఈ డ్రాప్స్ ఏంటి? మనము ఎలాంటి హోమ్ రెమెడీస్ పాటిస్తే మన తెల్ల వెంట్రుకల సమస్య నుంచి మనం బయటపడొచ్చు? విషయాలను మేడం ద్వారా తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మేడం తెల్ల వెంట్రుకల సమస్య. చిన్న, పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు కామన్‌గా ఫేస్ చేస్తా ఉన్నారు. ఈవెన్ 20 ఇయర్స్ దాటిన వాళ్ళలో వస్తుంది. అట్ ద సేమ్ టైమ్ చిన్న పిల్లలు స్టార్టింగ్ చిన్నప్పటి నుంచే వస్తా ఉంది. సో, ఇలా రావడానికి గల కారణాలేంటి? ఈరోజు ఆయుర్వేదిక్ ప్రకారం కొన్ని ఉన్నాయి. అవి ముక్కులో ఒక డ్రాప్స్ వేసుకుంటే ఈ ప్రాబ్లమ్ నుంచి మనం బయటపడొచ్చు అంటున్నారు గదా! సో, అదేంటి? నార్మల్‌గా మనకి హెయిర్ అనేది కలర్ అనేది మెలనిన్ వల్ల వస్తుంది. సో, ఆయుర్వేదిక్ ప్రకారము పిత్తం అనేది మనకి అన్ని కలర్ అంటే యూరిన్ కలర్ కావచ్చు, మన కంజంక్టివా కలర్ కావచ్చు, ఎవ్రీథింగ్ ద కలర్ రక్తానికి ఉండే కలర్ కావచ్చు, ఇవన్నీ కూడా మన బాడీలో ఉండే పిత్తం నార్మల్‌గా ఉన్నంత వరకి అన్ని కలర్స్ నార్మల్‌గా మెయింటైన్ అవుతాయి. స్కిన్‌కి ఒక మంచి ఇప్పుడు మనం పుట్టినప్పటి ఒక స్కిన్ కలర్ ఉంటది. సడెన్‌గా వాళ్ళకేంటంటే అక్కడక్కడ స్కిన్ బ్లాక్ అయిపోవడం, మోకాళ్ళ దగ్గర లేకపోతే కాళ్ళలో ఒక దగ్గర షేడ్ రావడం, అలా స్కిన్‌లో వచ్చే చేంజెస్ కొంతమందిలో చూస్తుంటాం. ఓకే. కొంతమంది పిల్లల్లో ఏంటంటే సడన్‌గా హెయిర్ అనేది వైట్ అవ్వడం స్టార్ట్ అవుతది. ఓకే సో, మ్యామ్. అప్పుడు మనం ఏం చేస్తామంటే నార్మల్‌గా వాళ్ళకి పిత్తం ఎక్కువగా పెరిగింది కాబట్టి పిత్తాన్ని తగ్గించే అటువంటిది అండ్ నరిష్మెంట్ లోపాల వల్ల కూడా నార్మల్‌గా పోషకాహార లోపం అంటాం కదా! పోషకాహార లోపం వల్ల కూడా వైట్ హెయిర్ అనేది పిల్లల్లో ఎక్కువగా వస్తది. కాబట్టి మనం 2 చేయాలి. ఒకటి మంచి పౌష్టికాహారం అందిస్తూ అండ్ పిత్తాన్ని కూడా నార్మలైజ్ చేసినట్టయితే వైట్ హెయిర్‌ని కంప్లీట్‌గా బ్లాక్ చేసుకోవచ్చు. సో, దానికి సంబంధించి మనం చేసే ట్రీట్మెంట్స్ ఏంటి అంటే ఫస్ట్ పౌష్టికాహారం ఇవ్వాలి అన్నాం కదా! యెస్ దానికి మ్యామ్. సంబంధించి ఆయుర్వేదిక్‌లో కొన్ని లేహ్యాల్లాగా దొరుకుతాయి. మీకు తెలుసు డాబర్ యెస్. చ్యవన్ప్రాష్ యెస్ మ్యామ్. తింటే కాఫ్, కోల్డ్ రాదు. చాలా యెస్. స్ట్రాంగ్‌గా, హెల్తీగా ఉంటాము అని చెప్పేసి అంటారు. అలానే మనకి వెంట్రుకలు ఒకవేళ తెల్లపడ్డప్పుడు చిన్నవాళ్ళైనా, పెద్దవాళ్ళైనా తీసుకోవాల్సినటువంటి లేహ్యం ఏంటి అంటే నారసింహ రసాయనం అని దొరుకుతది. ఆయుర్వేదిక్ షాప్‌లో కావచ్చు, మన దగ్గర కూడా దొరుకుతది. ఎక్కడైనా ఓకే. దొరుకుతది. దాంట్లో మనకి కావాల్సినటువంటి నరిష్మెంట్ పౌష్టిక ఆహార లోపం వల్ల వచ్చిన ప్రాబ్లంలో అయితే ఇది చాలా ఎక్సలెంట్‌గా పనిచేస్తది. అంటే ఓకే మ్యామ్. మన బాడీకి ఏవైతే విటమిన్స్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ కావాలో అవి ఈ నారసింహ రసాయనంలో పుష్కలంగా ఉంటాయన్నమాట. ఓకే. దీన్ని రెగ్యులర్‌గా ఒక 40 డేస్ తీసుకున్నట్టయితే మనకి అందాల్సిన పోషకాహారం అందుతది కాబట్టి మీకు గ్రే హెయిర్ అనేది చాలా వరకి బ్లాక్ అవుతది. ఓకే. ఇది మార్నింగ్ తీసుకోవాలి. అంటే ఈ ఒక్కదానితోటే గ్రే హెయిర్ అంతా బ్లాక్ అవ్వదు. ఓకే. ఆయుర్వేదిక్ రెజిమెన్ ఉంటదనమాట. ఆ డే అంతా మీరు ఏమేమి చేస్తే ఒక 40 డేస్ టు 2 మంత్స్ పాటు మీకు గ్రే హెయిర్ అంతా కూడా బ్లాక్ అవుతది. ఓకే. సో, దాంట్లో ఫస్ట్ మీరు పొద్దున్నే లేవగానే కొంచెం కాపర్ మీకు అంటే కొంచెం డెఫిషియన్సీ ఉంటది కాబట్టి ఒక కాపర్ గ్లాస్‌లో ఒక గ్లాస్ వాటర్ తాగి ఓకే. ఒక 1 ½ అవర్ తర్వాత ఈ నారసింహ రసాయనం ఒక పెద్దవాళ్ళైతే ఒక స్పూన్, చిన్నవాళ్ళైతే ఒక హాఫ్ స్పూన్ తీసుకోవాలి. ఆ తర్వాత ఒక 1 ½ అవర్ తర్వాత ఆహ్, వేప తైలం, వేప గింజల తైలం. నార్మల్‌గా ఏంటంటే నింబ తైలం అంటాం. ఆయుర్వేదిక్‌లో భావప్రకాష్ అని ఒక బుక్ ఉంటది. దాంట్లో ఈ రిఫరెన్స్ ఉందన్నమాట. ఓకే సో, మ్యామ్. అతను ఏం చెప్తారంటే ఈ వేప తైలాన్ని ఒక 40 డేస్ రెగ్యులర్‌గా ముక్కులో ఒక 2-3 డ్రాప్స్ వేసుకొని ఓకే. పాలన్నం ఎక్కువ తినాలి. ఒక గ్లాస్ అన్నమాట. అంటే ఎక్కువ మిల్క్. మిర్చి, మసాలా, స్పైసెస్ ఏం తినకుండా చాలా వరకి వీలైనంత వరకి కిచిడి లేకపోతే పాలన్నం ఒక 40 డేస్ తిన్నట్టయితే ఖచ్చితంగా మీ వైట్ హెయిర్ అంతా కూడా బ్లాక్ అవుతది. ఓకే మ్యామ్. అదొకటి. ఎందుకు అనంటే అక్కడ పిత్తం నార్మలైజ్ అవుతది. ఈ నీమ్ ఆయిల్ అనేది మీకు అక్కడ అంటే హెయిర్ రోమకూపాలు అంటాం కదా! అక్కడికెళ్ళి అక్కడ ఉన్నటువంటి డెఫిషియన్సీస్ అంతా ఇది సెట్ చేస్తది. ఓకే మ్యామ్. ఇది ముక్కుల్లో వేసుకునే 2 డ్రాప్స్. ఓకే. తర్వాత ఈవినింగ్ అంటే పడుకునేటప్పుడు ఖచ్చితంగా రోజు కూడా నార్మల్‌గా మనం ఏం చెప్తామంటే త్రిఫల రసాయనం అంటాం. అంటే యెస్. త్రిఫలాని రెగ్యులర్‌గా ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి కంటికి, నెత్తికి అంటే చెవులకి, హెయిర్‌కి సంబంధించిన ఏ ప్రాబ్లము రాకుండా ఉంటదని చెప్తాం. ఓకే. బట్ ఎలా తీసుకోవాలి అంటే త్రిఫల ప్లస్ అతిమధురం దాన్ని నార్మల్‌గా ఆ రెండిటిని కలిపి కషాయంలాగా మరగపెట్టుకొని ఒక పావు స్పూన్ నెయ్యి దాంట్లో యాడ్ చేసుకొని అది తాగేయాలి. నైట్ ఓకే. పడుకునేటప్పుడు తాగేయాలి. ఓకే. ఇలా ఈ 3 కూడా ఒక 40 డేస్ పాటు రెగ్యులర్‌గా చేసినట్టయితే డెఫినెట్‌గా ఏమంటారు గ్రే హెయిర్ అనేది బ్లాక్ అవుతది. అయితే కొంతమందికి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, ఎసిడిటీ అట్లా ఉంటాయి. అండ్ నరాలకి సంబంధించిన వీక్‌నెస్ లాంటివి చాలా వీక్‌గా కూడా ఉంటారు. అలాంటి వాళ్ళు త్రిఫల బదులు అశ్వగంధ
ఓకే. అశ్వగంధాని పాలలో కలిపి తీసుకున్నట్టయితే బాగుంటుంది. అంటే నార్మల్గా వాళ్ళ బాడీని బట్టి ఒకవేళ గ్రే హెయిర్ ఉన్న వాళ్ళు, లావు వాళ్ళు అనుకోండి, త్రిఫలా కషాయము ప్లస్ కొంచెం ఘృతం కలిపి తీసుకోవాలి. వాళ్ళు సన్నగా ఉన్నారు, కొంచెం లావు అవ్వాలి, కొంచెం బలంగా అవ్వాలి అనుకుంటే రాత్రి ఈ అశ్వగంధ ఒక 2 గ్రామ్స్ పౌడర్, 2 to 5 గ్రామ్స్, పిల్లలైతే 2 గ్రామ్స్, పెద్దవాళ్ళైతే ఒక 4 గ్రామ్స్ వరకు ఒక ఓకే. కప్పు వేడివేడి పాలలో కలుపుకొని తీసుకోవాలి. ఇలా రెగ్యులర్గా వాళ్ళు ఇవి చేస్తూ మంచి లైఫ్ స్టైల్ని ఫాలో అవుతున్నట్టయితే వాళ్ళకి అందాల్సిన పోషకాలు అందుతాయి. బాడీలో ఎక్సెస్గా ఉన్న పిత్తం కూడా చాలా వరకు తగ్గుతుంది. ఎందుకు అంటే మనం సాఫ్ట్ డైట్ తీసుకోమంటున్నాం కదా. మనకి నార్మల్గా పిత్తం ఎందుకు పెరుగుతుంది అంటే మనం ఎక్కువ సాల్ట్గా ఉన్నవి అంటే లైక్ చిప్స్, వడియాలు, పాపడాలు, వీటిలో పచ్చళ్ళు, వీటిలో ఎక్కువ ఉప్పు ఉంటుంది. Yes, ma'am. లేదా బాగా పుల్లగా ఉన్నవి సేమ్ పచ్చళ్ళు, కొన్ని రకాల సాస్లు అండ్ కొన్ని రకాల సిట్రస్ ఫ్రూట్స్ ఎక్కువగా మనం తీసుకున్నాం అనుకోండి, పులుపు రసం ఎక్కువగా తీసుకున్నా కూడా హెయిర్ అనేది తొందరగా గ్రే అవుతుంది. అండ్ థర్డ్ వచ్చేసి కారం. చాలామంది మన తెలంగాణ సైడ్ కావచ్చు, రాయలసీమ సైడ్ కావచ్చు, కారం ఎక్కువ తింటూ ఉంటారు. ఓకే. సో కారం అనేది తినేంత తింటే ఓకే, మనకి లోపల కఫం ఫామ్ అవ్వకుండా ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా అది ప్రివెంట్ చేస్తుంది. ఓకే. కానీ తినాల్సిన దానికన్నా ఎక్కువ కారము, ఉప్పు అండ్ ఆమ్లరసం అంటే పులుపు రసం తీసుకున్నప్పుడు అది పిత్తాన్ని బాగా పెంచి ఇలా వైట్ హెయిర్ రావడము, యూరినరీ ఇన్ఫెక్షన్స్, కళ్ళు ఎర్రగా అయిపోవడం, కంటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అండ్ బాడీలో కూడా కొంతమంది పిల్లలకి దద్దుర్లు, ఊరికే ఏమంటారు, Yes, ma'am. ఎక్కడికైనా బయటికి వెళ్ళిన చిన్న పోల్ ఎలర్జీకి కూడా మొత్తం బాడీ అంతా ర్యాషెస్ రావడం, సడన్గా బాడీలో ర్యాషెస్ రావడం, ఇవన్నీ కూడా ఎక్కువ ఎక్సెస్గా ఉన్న పిత్తం వల్ల వస్తాయి. సో మనం Okay. ఎప్పుడైతే ఈ సాఫ్ట్ డైట్ మీదకి మారి, నేను మీకు ఇంతకుముందే చెప్పాను, పాలన్నము లేకపోతే కిచిడి కొంచెం సాఫ్ట్ డైట్ తింటూ ఇవన్నీ చేస్తారు కాబట్టి ఆ పిత్తం కూడా పెరగకుండా ఉంటుంది అండ్ అందాల్సిన పోషకాలు కూడా అందుతాయి కాబట్టి డెఫినెట్గా వాళ్ళ గ్రే హెయిర్ బ్యాక్ అవుతుంది. మేడం, మీరు చెప్పినట్టు ఇప్పుడు ఏజ్ అంటే 20+లో అంటే వాళ్ళకి విటమిన్స్ లోపం వల్ల గ్రే హెయిర్ వస్తుంది. అంటే అబో 40 ఇయర్స్ తర్వాత కూడా కొంతమంది గ్రే హెయిర్ వస్తుంది. వాళ్ళకు కూడా ఇది పనిచేస్తుంది అంటారా? ఎబో 50 ఇయర్స్ వాళ్ళకి పని చేయదు. ఎందుకంటే 50 ఇయర్స్ తర్వాత హెయిర్ అనేది వైట్గా అవడం అది కామన్. బట్ 50 లోపు 20 to 50 లోపు వాళ్ళు ఇలాంటి రసాయనాలు వాడుతున్నట్టయితే డెఫినెట్గా హెయిర్ అనేది మంచిగా ఉంటుంది. నిజంగా మన ఈరోజు మన ప్రేక్షకుల కోసం గ్రే హెయిర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి అంటే ఏజ్లో వాళ్ళకైతే మీరు చెప్పిన రెమెడీ కానీ మీరు చెప్పిన మెడిసిన్ కానీ పనిచేస్తుంది అని చెప్పి చాలా చక్కగా వివరించారు. అది కూడా పాలన్నం తీసుకోవడం వల్ల మన గ్రే హెయిర్ ప్రాబ్లం తగ్గుతుంది అని చెప్పేసి, అట్ ద సేమ్ టైం వేప గింజల నూనె డ్రాప్స్ని మన ముక్కలో వేసుకోవడం వల్ల ఈ ప్రాబ్లం నుంచి మనం బయటపడవచ్చు. అట్ ద సేమ్ టైం దాంతోపాటు డైట్ కూడా మీరు చెప్పినట్టు పాటించాలి. ఇది కంపల్సరీ మన ప్రేక్షకులు చేస్తారు మేడం. చేసి వాళ్ళ ప్రాబ్లం నుంచి బయటపడతారని చెప్పి ఆశిద్దాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.